గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో. ఈ ఎపిసోడ్లో మనం రాతి యుగం నాటి మానవుడు తాలూకా జీవన విధానం ఎట్లా ఉండేది అని మనం తెలుసుకుందాం. ఈ రాతి యుగాన్ని మూడు దశలుగా వర్గీకరించడం జరిగింది. అంటే రాతి యుగపు మానవుణ్ణి మనకి పాలియోలిథిక్ మ్యాన్ అంటే ప్రాచీన శిలాయుగపు మానవుడు, అలాగే మెసోలిథిక్ మ్యాన్ మధ్య శిలాయుగపు మానవుడు, అలాగే నియోలిథిక్ మ్యాన్ నవీన శిలాయుగపు మానవుడు అని మూడుగా వర్గీకరించడం జరిగింది. అయితే ఇది దేని బేస్ మీద వర్గీకరించారంటే వాళ్ళు వాడినటువంటి పరికరాలు, టూల్స్, వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు, వెపన్స్. అయితే ఇవన్నీ దేంతో తయారు చేసుకున్నారంటే వీళ్ళు ఎక్కువగా రాతితో తయారు చేసుకున్నారు. అందుకే మనం రాతి యుగం లేదా రాతి యుగపు మానవుడు అని మనం చెప్తున్నాం. అయితే మొట్టమొదటిగా ఉన్నటువంటి మానవుడు ఎవరంటే పాతిరాత యుగపు మానవుడు, అంటే పాతరాతి యుగం, పాలియోలిథిక్ పీరియడ్ మానవుడు. అయితే మరి అతను ఎక్కువగా ఈ రాతితో చేసినటువంటి టూల్స్ వాడేవాడు. ఇతను పెద్ద పెద్ద రాళ్ళు వాడేవాడు అతను టూల్స్ కోసం. సో దీనికోసం క్వాటజైట్ అనే ఒక గట్టి స్టోన్ని, గట్టి రాయిని అతను తీసుకొని దాన్ని టూల్స్గా తయారు చేయడం జరిగింది. సో ఈ రాతి యుగపు మానవుడు అంటే పాత రాతి యుగపు మానవుడు సో మనలాగా హోమోసెఫియన్ కాదు, కానీ హోమోసెఫియన్కి ముందున్నటువంటి రూపం అతను. అయితే ఇతను ఒక సంచారజీవి. అంటే సంచారజీవి అంటే అతను వండరర్, ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు. తిరుగుతూ అతను ఒక చోట నుంచి ఇంకొక చోటకి యానిమల్ హాంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే పాత రాతి యుగపు తాలూకా మానవుడు తాలూకా మెయిన్ ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అతను ముఖ్యంగా చేసేది ఏంటి, అతని మెయిన్ డ్యూటీ ఏంటంటే హంటింగ్ ద యానిమల్ అండ్ గ్యాదరింగ్ ద ఫుడ్. అంటే జంతువులను వేటాడడం, ఆహారాన్ని సేకరించుకోవడం. అయితే ఈ కాలంలో మనకి పాతరాతి యుగంలో మనకి ప్లీస్టోసీన్ ఏజ్ ఉండేది, అంటే మంచు యుగం ఉండేదమ్మా. సో మంచు యుగంలో అంటే ఇంకా అప్పుడు కూడా ఇంకా మూవ్ అయిపోతుండే అంటే మనం సముద్రాలు దాటి వెళ్ళే అవకాశం ఉండేది, ఎందుకంటే సముద్రాలు అన్ని మంచుతో కప్పబడ్డాయి. ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవారు పాలియోలిథిక్ పీరియడ్లో కూడా. సో పాలియోలిథిక్ పీరియడ్ చివరి దశ మనకి చివరగా మనకి 10,000 BC, క్రీస్తు పూర్వం 10,000. ఆ సమయానికి వచ్చేసరికి మనకి వాతావరణంలో కొన్ని చేంజెస్ వచ్చాయమ్మ. అంటే కూల్ కండిషన్స్ వర్ రీప్లేస్డ్ బై వార్మ్ కండిషన్స్. అంటే ఈ చల్లని వాతావరణం అంతా పోయి కొంచెంగా వేడి వాతావరణం రావడం మొదలైంది. ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ వేడి వాతావరణం వల్ల ఈ సముద్రాల పైన ఉన్నటువంటి మంచు తాలూకా క్యాప్ ఏందో అదంతా కరిగిపోయింది. సో అది కరిగిపోవడం వల్ల సముద్రాలు పైకి రైజ్ అవ్వడం జరిగాయి. సో కాబట్టి మానవులు ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి, లేకపోతే సముద్రాలు, నదులు దాటి అనేది అబ్స్టెక్ల్ ఏర్పడింది, అంటే అవరోధం కలిగింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.